హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి శివంగి పులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన కూరగాయల్లో రాజు ఎవరంటే మనం వంకాయ అనే చెప్తాం కదండి. అలాంటి వంకాయతో చేసుకునే ఈ శివంగి పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల ధనియాలు. ఇక్కడ నేను ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకున్నానండి. ఒక 10 తీసుకున్నాను. కారం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం తీసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల కొబ్బరి, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకోవాలండి. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ మసాలాలన్నిటినీ కూడా ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి. కారం ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం ఎండుమిర్చి వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా మన మసాలాలన్నీ కూడా వేసుకొని ఇలా పౌడర్లా చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు శివంగి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 12 వంకాయలు తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనం మసాలా వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుతూ బాగా దూరగా వేగనివ్వాలి. ఇవి మనకు 30% అనేది కుక్ అవ్వాలండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకు వంకాయలు అనేవి 30% కుక్ అయిపోయాయండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసుకున్న చింతపండు రసం అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులోనే చిటికెడు నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేయడం వల్ల మనకి పులుపు అలాగే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి నేను చిన్న ముక్క బెల్లం వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ అనేది వేయలేదండి. ఇంకా చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి వంకాయ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు అనేవి చెదురుగా అయిపోతాయి. ఇలా మసాలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. మనం ఇక్కడ చేసుకునేది పులుసు కాబట్టి మనకు కొంచెం పల్చగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ అలాగే కారం అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం పులుసు కోసం తాలింపు వేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత ఇందులోనే చిటికెడు మెంతులు వేసుకుంటున్నానండి. పులుసులో మెంతులు వేసినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. తాలింపులో వేసినప్పుడు కంపల్సరీగా వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నానండి మంచి టేస్ట్ కోసం. మనకు తాలింపు వేగిపోయింది కదండి. ఇందులోనే గుప్పెడు కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తాలింపు అంతా కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన శివంగి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన శివంగి పులుసు అనేది రెడీ అయిపోయిందండి.
మనం వేడి వేడి అన్నంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది, లేదంటే రోటీ జొన్న రొట్టెతో తీసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.